వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. ఈరోజు మన ముందున్నారు బీసీసీఐ కామెంటేటర్, స్పోర్ట్స్ అనలిస్ట్ పి చంద్రశేఖర్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే తరుణ్. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్. మొన్న చూసినట్టయితే సార్ ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జి మ్యాచ్లో ఎల్ఎస్జి ఘోరంగా ఓడిపోయింది సార్ ఎస్ఆర్హెచ్ చేతిలో. ఆ తర్వాత గ్రౌండ్లో ఎల్ఎస్జి ఓనర్ కేఎల్ రాహుల్ని తిడుతున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు, ఎందుకు ఇలా అయిందని అందరు చూసాం సార్ గ్రౌండ్లో. అలా ఇండియా స్టార్ ప్లేయర్ని తిట్టడం కరెక్టే అంటారా సార్? ఎవరినైనా కానీ తిట్టడం సమంజసం కాదు కదా. నేను డబ్బులు ఇస్తున్నాను, నేను జీతం ఇస్తున్నాను కాబట్టి నేను నా ఇష్టం వచ్చిన అంటా ఉంటాను పడు అనేటువంటిది ఏమాత్రము కూడా యాక్సెప్టబుల్ కాదు. ఆఫ్టర్ ఆల్ మన దగ్గర పనిచేసేటువంటి అది చిన్న ఎంప్లాయ్ కావచ్చు కాక అతన్ని కూడా మనం ఏదైనా కానీ నచ్చలేదు అది అంటే కనుక మందలించేటప్పుడు దానికి ఒక సమయం సందర్భం రెండూ ఉంటాయి. రెండు చూసుకొని ఎక్కడ అనేటువంటిది 10 మంది ఎంప్లాయీస్ ముందు కనుక అనేట్లయితే ఈవెన్ చిన్న స్థాయి ఎంప్లాయీ అయినా కూడా రియాక్ట్ అయ్యేటువంటి ఇది చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతూ ఉంటాడు. సో అట్లాంటి తరుణంలో ఈ కేఎల్ రాహుల్ ఈజ్ అన్ ఐకానిక్ ప్లేయర్, ఇండియాకి క్యాప్టెన్సీ చేసినటువంటి వాడు. సో అందుకని అలాంటి రాహుల్ని సంజీవ్ గోయింకా నిజంగానే లక్నో ఓనర్ అలా అనటం అనేటువంటిది చాలా చాలా తప్పు, యాక్సెప్టబుల్ కాదు అది నిజంగానే. అందుకనే చాలా వైరల్ అయింది. అభిమానులు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, జీర్ణించుకోలేకుండా ఉన్నారు. దట్స్ ట్రూ. పైగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఇదంతా చూస్తే కనుక ఎక్కడ పడితే అక్కడే కెమెరాలు ఉంటున్నాయి. లేకపోతే కనుక ఎవరు పడితే వాళ్ళే వీడియోలు తీసేసి దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. సో అఫీషియల్ కెమెరామెనే ఉండక్కర్లేదు కాక, బట్ ఎవరైనా కానీ దాన్ని వీడియో తీసేసి చిన్న బిట్స్ వైరల్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఇదిలో మనం పబ్లిక్లో ఉన్నాము, ఓపెన్ స్టేడియంలో ఉన్నాము అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది నిజంగానే ఆ ఓనర్కి ఉండాల్సినటువంటి కనీసపు ఆలోచన అది. అంతకన్నా మనం పెద్ద పెద్ద పదాలు వాడలేం కానీ, బట్ సో అలాంటిది కాకుండా సంజీవ్ గోయింకా ఆ రకంగా బిహేవ్ చేయటం, రాహుల్ని అలా నిలదీయటం అనేటువంటిది అంటే నిజంగానే ఆ హావభావాలు అనేటువంటివి మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి ఆ వీడియో చూస్తే కనుక. ఏంటిది అంటే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, లేకపోతే ఆ మూమెంట్స్, బాడీ మూమెంట్స్, ఇవన్నీ కూడా అందుకనే ఇంత వైరల్ అయింది. అదేమాత్రము సమంజసం కాదు. అయితే ఇది సంజీవ్ గోయింకాకి ఏదో ఫస్ట్ టైం కాదు, ఇదేం కొత్త ఏం కాదు. ఈవెన్ యాక్చువల్గా వాళ్ళు పూణే వారియర్స్ టీము ఉన్నప్పుడు సందర్భంలో కూడాను ధోనీని కూడా అలాగే చేశారు. ఎస్, కాబట్టి అది ధోని లాంటి ఐకానిక్ ప్లేయరు, మనకి 2 వరల్డ్ కప్లు అందించినటువంటి వాడు. ధోని అంటేనే ప్రపంచం మొత్తం వాళ్ళలో ఉండేటువంటి ఏ క్రికెటర్ అన్నా తీసుకో నువ్వు, ధోని క్యాప్టెన్స్లో ఆడటానికి మేము ఇష్టపడతాము, మాకు అది గౌరవంగా భావిస్తాము అనేటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేది. ఈవెన్ డూప్లెసిస్ లాంటి ఆటగాడు కావచ్చు, ఇమ్రాన్ తాహిర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అంటే యూ నేమ్, ఈవెన్ గ్రేమ్ స్మిత్ వాజ్ వెరీ హ్యాపీ వెన్ హీ వాజ్ ప్లేయింగ్ ఫర్ సిఎస్కే. సో అట్లాగా ఈవెన్ బ్రావో యూ నేమ్, షేన్ వాట్సన్. సో అందుకని ఇట్లాంటి ఇది బిహేవియర్ ఏమాత్రమూ కూడా మంచిది కాదు సంజీవ్ గోయింకా చేసినటువంటిది. కాకపోతే ఐపీఎల్లో ఎందుకనో లాస్ట్ 16 ఎడిషన్స్ అయిపోయినాయి, వీఆర్ ఇన్ ది 17th ఎడిషన్. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి, జరగట్లేదని కాదు. కాకపోతే నిన్న సంజీవ్ చేసినటువంటిది మరీ వైరల్ అయిపోయింది కానీ, వైరల్ అయింది కానీ ఈవెన్ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వార్నర్ని ఏ రకంగా ట్రీట్ చేసింది అనేటువంటిది చూసాం మనం. సో కాబట్టి వార్నర్ ఏకంగా మనకి ఒక కప్ అందించాడు. హైదరాబాద్కు ఉన్నటువంటిది 2 కప్పులు. ఒకటి దక్కన్ చార్జెస్గా ఉన్నప్పుడు యాడమ్ గిల్క్రిస్ట్ అందిస్తే, ఆ తర్వాత డేవిడ్ వార్నర్ అందించాడు. ఏది ఎస్ఆర్హెచ్గా అయిన తర్వాత కొత్త టీంకి. సో అలాంటి వార్నర్ చేత కూల్ డ్రింక్స్ మోయించడం అనేటువంటిది, వాటర్ బాటిల్స్ మోయించడం గ్రౌండ్లోకి అనేటువంటిది నిజంగా చాలా వైరల్. ఎందుకంటే వార్నర్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయినా కూడా నిజంగానే మన ఎస్ఆర్హెచ్ ఆరెంజ్ ఆర్మీ అతను వాళ్ళ సొంత వాళ్ళలాగా ఓన్ చేసుకున్నారు. అతను మామూలుగా అంటే ఆఫ్ ద ఫీల్డ్ చేసేటువంటి ఇది డ్యాన్సులు కావచ్చు, ఏదైనా సరే, పుష్పనే కావచ్చు, ఏదైనా సరే, బుట్టబొమ్మ అలాంటి ఆ బుట్టబొమ్మకి వార్నర్ చేసినటువంటి ఆ డ్యాన్స్ అయితే చాలా చాలా వైరల్ అయింది. సో ఈవెన్ అలాగనే పుష్ప ఇది నువ్వు అన్నట్టుగా. సో అందుకని అట్లాంటి వార్నర్ని కూడా ట్రీట్ చేసినటువంటి విధానం ఎస్ఆర్హెచ్ బాగలేదు. అఫ్కోర్స్ సంజీవ్ గోయింకా అంత వైరల్ కాలేదు అది, బట్ అయినా కానీ మనకి తెలుస్తూ ఉంటుంది మూమెంట్స్. సో ఇది ఈవెన్ యూ టేక్ ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ యాక్చువల్గా 2013లో అటు దక్కన్ చార్జర్స్ నుంచి ముంబై ఇండియన్స్కి వెళ్ళిన తర్వాత 5 సార్లు కప్ అందించాడు. ఇండియన్ టీంకి కెప్టెన్ అతను. ఆ తర్వాత ఈవెన్ యాక్చువల్గా లాస్ట్ మనకి ఆల్మోస్ట్ వరల్డ్ కప్ అందించినటువంటి వన్డే వరల్డ్ కప్ అందించినటువంటి పని చేశాడు. ఈవెన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కి తీసుకొచ్చాడు. సో అలాంటి అంత ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి రోహిత్ శర్మని సడన్గా క్యాప్టెన్సీ తీసేసి హార్దిక్ పాండ్యాని తీసుకొని రావటం ఒక్కొక్కసారి ఎలా ఉంటాయి అంటే కనుక అదేదో డైరెక్ట్గా నువ్వు తిట్టక్కర్లేదు.
ఓకే చేసేటువంటి మన బిహేవియరు మన యొక్క చర్యల వల్లనే ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యేటువంటి విధంగా అవును సార్. పొమ్మని లేక పొగబెట్టడం అంటూ ఉంటాం మనం తెలుగులో. సో ఆ రకమైనటువంటి బిహేవియర్ ఈవెన్ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ చేసినటువంటిది. సో ఐకానిక్ ప్లేయర్లని ఈ రకంగా ట్రీట్ చేయడం ఏమాత్రమో కూడా సమంజసం కాదు. ఇందాక అదే నేను చెప్పినట్టు కేవలం ఐకానిక్ ప్లేయరు అతను ఏదో క్రికెటర్ అనేటువంటిదే కాదు. ఆఫ్టర్ ఆల్ ఒక 10 మంది ఉండేటువంటి ఆర్గనైజేషన్లో కూడా అంతెందుకు ఇప్పుడు యాక్చువల్గా ఈ రోజున ఎట్లా అయిపోయింది అంటే చివరికి పిల్లగాడు బాగా చదవాలి, స్టూడెంట్ బాగా చదివి పైకి రావాలనే ఉద్దేశంతో టీచర్ కోప్పడితే కూడా ఆ టీచర్ మీద గొడవకి దిగేటువంటి స్థితికి వచ్చేసాం మనం. అంటే టీచర్ నెమ్మదిగా చెప్పాలే కానీ గదమాయించకూడదు, కోప్పడకూడదు, అబ్యూస్ చేయకూడదు అనేటువంటి ఇది వచ్చేసి అంత అంటే మనకి లా అంత ప్రొటెక్టివ్గా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళ మీదను ఈ రకంగా చేయటం అనేటువంటిది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. చూద్దాం మరి ఎట్లా ఉంటుంది, రాహుల్ ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకుంటాడు అనేటువంటిది. ఎందుకంటే ఎట్లాగో ఈ ఇయర్ తర్వాత అందరు ప్లేయర్లను రిలీజ్ చేయాలి. సో ఒకవేళ మళ్ళీ రాహుల్ లాంటి ఆటగాడు లేకపోతే కోహ్లీ లాంటి ఆటగాళ్ళు లేకపోతే కనుక రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్ళు నేను నీ టీంలోకి వస్తాను అంటే కనుక డోర్లు తెరిచి వెల్కమ్ చేస్తారు. క్రోర్స్ పెట్టి సో అందుకని అది ఏమాత్రం కాదు. సపోజ్ అదే ఇప్పుడు రాహుల్ అనేటువంటిది ఒకే తరుణ్, ఇప్పుడు అదే విరాట్ కోహ్లీ ఇప్పుడు ఆర్సీబీ ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. కానీ కోహ్లీ మీద ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ ఇచ్చేసినట్టు లేదు, ఆ సందర్భం లేదు. ఈవెన్ యాక్చువల్గా చెన్నై లాంటి టీం కూడా లాస్ట్ 2020లో కనీసం ప్లే ఆఫ్కి చేరకుండా అవుట్ అయిపోయింది. అట్లా అని ఎప్పుడు అతని మీద ఇది చేయలేదు సిఎస్కే మేనేజ్మెంట్. ఈవెన్ ముంబైని రోహిత్ని ఈ ఏడాది సరిగా ట్రీట్ చేయలేదు కానీ బట్ ఎప్పుడు ముంబై ప్లే ఆఫ్ కూడా చేరకుండా ఇదైనప్పుడు కూడా ఎప్పుడు ఆ రకమైనటువంటి ఇవ్వలేదు. ఆ నమ్మకాన్ని అలాగే ఉంచారు. సో ప్రతిసారి ప్రతి వాళ్ళు గెలవాలి అంటే కనుక కష్టం. ప్లస్ ఎల్ఎస్జీ ఈజ్ ఎ న్యూ టీమ్, ఓన్లీ థర్డ్ ఇయర్, ఫస్ట్ 2 years ఎట్లాగో ప్లే ఆఫ్కి వచ్చింది. సో అందుకని సమ్హౌ దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. దీని గురించి బీసీసీఐ ఏమన్నా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? లేదు, బీసీసీఐకిను దీనికి అసలు సంబంధం లేదు. బీసీసీఐకి ఇప్పుడు ప్లేయర్లు మాత్రమే బీసీసీఐ అండర్ వస్తూ ఉంటారు. సో కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ఓన్లీ ప్లేయర్స్కి సంబంధించినటువంటిది. సో బికాస్ బీసీసీ అండర్లో ఐపీఎల్ నడుస్తూ ఉన్నా కూడా జరిగేది ఏంటంటే ఐపీఎల్ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క ఓనరు, అతనికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అవి ఉన్నాయి. అంటే ప్లేయర్స్ బీసీసీ ఎక్కడ చూస్తుంది అంటే ఒకవేళ ఒక ప్లేయర్ని సమ్ అమౌంట్ ఆఫ్ దానికి కొన్నారనుకుందాం. సో కాబట్టి అతనికి ఆ రకమైనటువంటి పేమెంట్ స్ట్రక్చర్ 3 విధాలుగా పే చేస్తారు. అదేంటి అనేది ఇంకో వీడియోలో మనం చేసుకుందాం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. సో కాబట్టి ఒకవేళ ఆ పేమెంట్ కనుక ప్రాపర్గా ఓనర్ చేయకపోతే దెన్ బీసీసీఐ విల్ ఇన్వాల్వ్. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఏమొస్తుంది, ప్లేయర్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మ్యాటర్ అది. ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటేనే అతను ఆడగలడు. సో కాబట్టి ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీకి ఎప్పుడైతే భంగం కలుగుతుందో అప్పుడు బీసీసీఐ విల్ ఎంటర్. అంతేగాని ఇలాంటి దానికి ఓనర్కిను ఒక ప్లేయర్కి మధ్య జరిగేటువంటిది అట్లాంటి వాటిల్లో బీసీసీఐ హ్యాస్ నో సే. అంటే ఫ్యాన్స్ అందరూ బీసీసీఐ యాక్షన్ తీసుకోవాలి అని ఫుల్ సపోర్ట్ కేఎల్ రాహుల్కి వస్తుంది సార్. అందుకని కేఎల్ రాహుల్కి సపోర్టర్ అదే అనేటువంటిది చాలా బాధేసింది. రాహుల్ ఈజ్ వెరీ క్వైట్. యాక్చువల్గా రాహుల్ని ఇంకా ఈ సంజీవ్ గోయంకా రాహుల్ని అంటే ఒక 3 years బిఫోర్ చూడలేదు, అంటే 2020కి ముందు చూడలేదు. అన్ఫార్చునేట్గా రాహుల్ కాఫీ విత్ కరణ్ చేసిన షోలో కొంత ఇదిగా హద్దులు దాటి మాట్లాడటము అది. సో దాంతో అతను ఈవెన్ హార్దిక్ పాండ్యా వాళ్ళిద్దరు కూడా బ్యాన్ అవ్వటం. సో అప్పటి నుంచి వాళ్ళకి లైఫ్ అంటే ఏంటి అనేటువంటి తెలిసింది. ఆ రకమైనటువంటి హర్డిల్ని అట్లాంటి ఐకానిక్ ప్లేయరు 1 year బ్యాన్ చేయబడ్డాడు అంటేనే ఎంత మానసిక క్షోభ అనిపిస్తారనేటువంటి తెలుసు. సో కాబట్టి దాని నుంచి అతనిలో ఆ మార్పు అనేటువంటిది వచ్చింది. అందుకనే ఇప్పుడు రాహుల్ అంతా నిదానంగా, ఈవెన్ సంజీవ్ గోయంకా రాహుల్ దాన్ని మనం వీడియోలు చూస్తే కనుక ఏదో హై స్కూల్ పిల్లాడు టీచర్ ముందు ఇట్లా చేతులు కట్టుకొని చాలా ఒబీడియంట్గా చాలా ఇదిగా ఉన్నాడు. అదే 2020కి ముందు ఉన్నటువంటి రాహుల్ని కనుక అయ్యేట్లయితే బహుశా అప్పుడే ఆన్సర్ చెప్పుండేది. ఆల్ టీమ్ ఫ్రాంచైజ్ డ్రెస్సింగ్ రూమ్లో ఫ్రాంచైజ్ ఓనర్స్ ఇలానే బిహేవ్ చేస్తారా సార్ ప్లేయర్స్తో, కెప్టెన్స్? డ్రెస్సింగ్ రూమ్ లోపల ఏమవుతుంది అనేటువంటిది మనకి సంబంధించినటువంటిది కాదు. అది వాళ్ళ ఇష్టం. అది అనేటువంటిది అదే. సో డ్రెస్సింగ్ రూమ్లో ఒకవేళ అది కూడా యాక్చువల్గా 20 మంది ప్లేయర్ల ముందు రాహుల్ లాంటి ఒక కెప్టెన్ అనటం అనేటువంటిది మంచిది కాదు. బట్ ఓకే, అట్లీస్ట్ మామూలుగానే యాక్చువల్గా గ్రూప్ డిస్కషన్స్ అనేవి అవుతాయి, స్ట్రాటజీస్ అవన్నీ ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఓన్లీ ప్లేయర్స్ అండ్ కోచింగ్ స్టాఫ్ మాత్రమే ఉంటారు, ఒక్కొక్కసారి సపోర్టింగ్ స్టాఫ్ని పిలుస్తారు. సమ్టైమ్స్ యాక్చువల్గా ఓనర్స్ కూడా వచ్చేసి వాళ్ళు ఏం అనుకుంటున్నారు, ప్లేయర్స్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇంత అమౌంట్ పెట్టి నీ మీద నేను కొన్నాము, వాట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ యు ఆర్ గివింగ్ అనేటువంటిది అడగచ్చు కాక అది జరుగుతూ ఉంటుంది జనరల్గానే. ఇప్పుడు నీ మీద ఇన్ని కోట్లు నేను వెచ్చించినప్పుడు నీ నుంచి నాకు రిజల్ట్ రాకపోతే ఏం ఉపయోగం, సో ప్లీజ్
డూ యువర్ బెస్ట్ అనేటువంటిది ఒక పొలైటిక్ వేలో చెప్పేదానికి గాను డ్రెస్సింగ్ రూమ్ అంటే ఆ రకమైనటువంటి కాన్ఫిడెన్షియల్ మీటింగ్లు జరుగుతాయి. కానీ ఈ రకంగా ఓపెన్ గ్రౌండ్లో చేయడం అనేటువంటి మాత్రం తప్పు. అందుకనే ఏదైనా కానీ ఒకళ్ళని మందలించాలి అంటే కనుక దానికి సరిపోయినటువంటి సమయం, సందర్భం ఆ రెండింటినీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.